అందరికీ నమస్కారం అండి. మనకి అతి తొందరలోనే అంటే ఈ నెల 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి రాబోతూ ఉంది. ఈ శివరాత్రి రోజున ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందటం కోసం నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, మనం వెలిగించేటువంటి ఈ దీపం వలన మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ తెలుసండి, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. అలాంటి పరమశివుని యొక్క అనుగ్రహం పొందటం కోసం ఖచ్చితంగా శివరాత్రి రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగించి చూడండి. మీ జీవితంలో గొప్ప అదృష్టం అనేది కలగబోతూ ఉంది. దీనికోసం అయితే మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ వీడియోలో అయితే తెలియజేస్తానండి. మీకు శివరాత్రి రోజున ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా కూడా ఆ పరమశివుడు వెంటనే కరుణిస్తాడట. అయితే విడిగా సోమవారాలు ఇట్లా మనం చేసేటువంటి పూజల కన్నా కూడా ఈ శివరాత్రి రోజున ఒక్క నెయ్యి దీపాన్ని వెలిగిస్తే ఆ స్వామి పరవశముతో మన కోరికలన్నీ తీరుస్తాడట. ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలనేది పాటించవలసి ఉంటుంది. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది, అట్లాగే ఆ రోజు వెలిగించవలసినటువంటి ముఖ్యమైన దీపం నారికేళ్ల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించేటువంటి ఈ యొక్క దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు. అలాగే ఈ నారికేళ్ల దీపంతో పాటుగా పిండి దీపం, ఆకాశ దీపం, బిల్వపత్ర దీపం, ఆవు నెయ్యి దీపాలు, ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి. శివరాత్రి రోజు వెలిగించవలసినటువంటి ఈ యొక్క దీపాలు, వాటి వలన కలిగే శుభ ఫలితాలు కూడా మీకు ముందుగానే తెలియచేస్తున్నాను. అందరూ గమనించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాఘమాసములోని కృష్ణపక్షం చతుర్థి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రము 4:45 చతుర్దశి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. అయితే కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి. ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నారికేళ్ల దీపాన్ని వెలిగించండి. అసలు నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ యొక్క వీడియో అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో, అంటే మీకు ఖచ్చితంగా 6 నుంచి 7 గంటల మధ్యలో అద్భుతమైనటువంటి శుభముహూర్తం అనేది ఉంది ఆ రోజున మనకి. ఈ సమయంలో ఆడవారు తల స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేళ్ల దీపం వెలిగించండి. మీ పూజ గదిలో ఉన్న శివుని యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో, అంటే శివునికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు పుష్పాలను, అలాగే మీకు అందుబాటులో ఉంటే శంకు పుష్పాలు కనుక సమర్పించినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకోండి. శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా 2 చిప్పలు పగిలేలాగా చూసుకోండి. అందులో ఒక చిప్పని నైవేద్యంగా, అంటే దేవునికి ముందు నైవేద్యంగా పెట్టండి. ఇంకా రెండో కొబ్బరి చిప్పలో, అంటే 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను, మీకు ప్రతి ఒక్కరికి తెలుసో లేదోనండి, మనం ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా 3 కన్నులు ఉండేటువంటి కొబ్బరి చిప్పని తీసుకొచ్చుకోవాలన్నమాట. అలా 3 కన్నులు ఉన్నటువంటి కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ముందుగా మనం ఎప్పుడైనా సరే దీపాన్ని పెట్టినప్పుడు దీపాన్ని పూజిస్తాం. దీపం జ్యోతి పరబ్రహ్మ అని దీపానికి ఎలా అయితే, ప్రమిదలకి ఎలా అయితే పసుపు రాసి బొట్లు అనేది పెడతామో అదేవిధంగా ఈ యొక్క కొబ్బరి చిప్పకు కూడా మీరు పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకోండి. అలాగే ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి
3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ ఒక పిడికెడు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఇలా కొబ్బరి దీపాన్ని పుష్పాలను సమర్పించటం వలన మనం కోరుకున్నటువంటి కోరికలు అనేవి తొందరగా తీరతాయన్నమాట. అది కూడా మీరు వెలిగించవలసిన సమయం అనేది కూడా అస్సలు మర్చిపోవద్దండి. మనకి శివరాత్రి అనేది ఎప్పుడూ సాయంత్రం వేళే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం పూటే వెలిగించవలసి ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి దీపాన్ని అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ యొక్క దీపానికి పుష్పాలను మళ్ళీ అక్షింతలను కూడా వేసి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకోవలసి ఉంటుంది. శివరాత్రి రోజు వెలిగించేటువంటి నారికేళ దీపానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి. అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. అందుబాటులో ఉన్నవాళ్ళు వెళ్ళిరాండి. కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవ్వరూ కూడా తొక్కని ప్రదేశంలో వేయాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్నుల్లో కాకుండా జనావాసాలు తొక్కకుండా ఉండే ప్రదేశంలో పడవేయవలసి ఉంటుందన్నమాట. అలాగే దీపం కింద పెట్టినటువంటి ఈ బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు. వాటిని లేదంటే మనం వండుకునేటువంటి ఈ పరమాన్నం లాగా కూడా చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. శివునికి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ శివరాత్రి రోజుకు కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిది. బియ్య పిండితో కొంచెం బెల్లం తురుమును, ఆవు నెయ్యిని, అలాగే కొన్ని పాలు పోసి ఈ యొక్క పిండితో 2 దీపాలు తయారు చేసుకుని మీ పూజా మందిరంలో స్వామివారు శివుని పటం ముందు ఈ యొక్క దీపాన్ని వెలిగించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఏది చేసుకోగలిగితే అది ఖచ్చితంగా చేయండి. శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయని, అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నశిస్తాయని ఒక పూర్తి నిగాఢమైనటువంటి నమ్మకం. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో బిల్వపత్రం అనేది కూడా ఒకటి అండి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట. కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలి అంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వపత్ర దీపాన్ని వెలిగించండి. దీన్ని ఎలా వెలిగించాలి అనే సందేహం రావచ్చు. ఒక బిల్వపత్రాన్ని వెలిగించాలి అంటే కనుక బిల్వపత్రాన్ని తెచ్చుకొని ఆ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం అనేది అంటే మట్టి ప్రమిద అనేది పెట్టి దానిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా దీపం కింద బిల్వపత్రం పెట్టే దానిని బిల్వపత్ర దీపం అని అంటూ ఉంటారనమాట. ఇలా చేసినా కూడా మీరు ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం అనేది పొందుతారనమాట. ఇళ్లల్లో మనకి లక్ష్మీదేవి కూడా తాండవిస్తుంది. అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి. అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలలో చేయాలి అనుకున్న వాళ్ళు ఆవు నెయ్యిని పోసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా శివుని అనుగ్రహం పొందుతారు.